హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పచ్చి కొబ్బరితో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చూపిస్తున్నానండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే కొబ్బరి లవ్స్ కాకుండా ఇలా వెరైటీగా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ఈ లడ్డూ చేయడం కోసం నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి. కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ను తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ కొబ్బరిని కొలిచి తీసుకుందామండి. నేను ఈ కప్పుతో 2 కప్పుల కొబ్బరిని కొలిచి జార్లో వేసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టమైన గిన్నెను కానీ గ్లాసును కానీ కొలతగా తీసుకోండి. ఇప్పుడు దీనిలో 10 నుంచి 15 జీడిపప్పు, 15 బాదం పప్పు వేసుకోండి. 2 యాలకులు పైతొక్క తీసి గింజలను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిని చాలా మెత్తగా గ్రైండ్ చేయండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దీనిలోకి 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ వేసుకుని వీటన్నిటినీ కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా కొబ్బరి పొడిని కలుపుతూ వేయించండి. కొబ్బరి బాగా వేగాల్సిన అవసరం లేదండి. 5 నిమిషాలు వేయించేసరికి కొబ్బరి ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన కొబ్బరి పొడిలోకి మనం ఏ కప్పుతో కొబ్బరి కొలుచుకున్నామో అదే కప్పుతో పాలు పోసుకోండి. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు పాలు పోసుకోండి. నేను 2 కప్పుల కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల పాలు పోసుకుంటున్నానండి. ఇలా పాలను పోసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా బాగా కలపండి. చూశారు కదా కొబ్బరి పొడి పాలల్లో ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికేటప్పుడు తుంపర్లు పడతాయండి. జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. అడుగంటకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. చూశారుగా పాలన్నీ ఇలా ఇంకిపోయిన తర్వాత దీనిలోకి 1 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు పంచదార తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పంచదారను పూర్తిగా కరిగించండి. పంచదార పూర్తిగా కరిగేసరికి ఈ మిశ్రమం లూజ్ అయిపోతుందండి. ఇప్పుడు దీనిని కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఉడికించండి. మరికొంతసేపటికి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ఉండలాగా ఫామ్ అవుతుందండి. ఇలా పూర్తిగా దగ్గర పడి ఉండలా ఫామ్ అయ్యేటప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. వాటితో పాటు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్పాచులాతో పల్చగా స్ప్రెడ్ చేసుకున్నారంటే తొందరగా ఆరిపోతుందండి. 10 నిమిషాల్లో ఇలా పూర్తిగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిపడుతుందండి. ఇప్పుడు కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని మీకు కావలసిన సైజులో లడ్డూల్లా చుట్టండి. ఇలా చుట్టుకున్న లడ్డూను ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండంతా లడ్డూల్లా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగల కొబ్బరి లడ్డు రెడీ అయిందండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.